సిఐ గారండి? నమస్తే అండి, నేను గజ్వేల్ సిఐ. నమస్తే అండి, నేను చికోటి ప్రవీణ్ మాట్లాడుతున్నా అండి. నమస్తే. ఏం లేదు, మొన్న వెంకటాపూర్లో దళితులను గుళ్ళకి రానివ్వలేదంట బోనాలు పెడుతుంటే, మీ దృష్టికి వచ్చిందా అండి? కేసు కూడా రిజిస్టర్ అయిందండి అది. మరి అది కొంచెం సీరియస్ తీసుకోండి, రానియాలి కదా, అట్లా కుల వివక్షకి పాల్పడొద్దు కదండి. లేదు, ఆల్రెడీ ఏసీపీ సార్ విజిట్ చేసింది, ఆల్రెడీ ఎస్సీ కమిషన్ విజిట్ చేసి అన్ని అయిపోయినాయి సార్. ఎందుకంటే వాళ్ళు నాకు ప్రెషర్ చేస్తున్నారు మీరు రావాలని, నేను వస్తే మళ్ళీ అంత ఇష్యూ అవుతుంది. మీరు ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు న్యాయం చేయండి. ఎవరికి ఆపే అర్హత లేదు, హక్కు లేదు, గుళ్ళకి ఆపే అర్హత లేదు, హక్కు లేదు. అయిపోయింది సార్, అదంతా ఇష్యూ స్పాష్ అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళని పొమ్మని చెప్పినాం. ఇప్పుడు వాళ్ళు బోనాలు పెట్టుకుంటే మరి మీరు దగ్గర ఉండి పంపిస్తారా? చెప్పినాం సార్, ఆల్రెడీ ఫ్రైడే రోజు రేపు వేసుకుంటా అని చెప్పారు అక్కడ. మరి మీరు అక్కడ డిస్టర్బెన్స్ కాకుండా చూడండి ప్లీజ్. చూసుకుంటాం సార్, ఎందుకంటే అది వచ్చాం సార్, ఇప్పుడు కూడా ఆడికెళ్ళి వచ్చాం. ఎందుకంటే మొన్న పోయినాం. పెద్ద ఊరు పెద్దలు ఎవరో ఎదవాళ్ళు ఉన్నట్టు వాళ్ళ కొంచెం గట్టిగా వార్నింగ్ ఇవ్వండి. అయిపోయింది సార్, అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు నన్ను రమ్మంటారు, మరి నేను వస్తే మళ్ళీ అంత ఇష్యూ అవుతుంది. అంత అయిపోయింది. ఇప్పుడు ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు వచ్చేసారు, ఇప్పుడు దాకా అదే అయింది మధ్యాహ్నం వరకు. అన్నీ అందరం వాళ్ళనే ఉండి భోజనాలు గిజనాలు ఇస్తాం, అందరం ఆఫీసర్లు ఏసీపీ వచ్చిండు, ఆర్డీఓ వచ్చిండు, అందరూ వచ్చేసారు. ఇష్యూ అయిపోయింది. అదే ఇప్పుడు వాళ్ళు బోనాలు పెట్టుకుంటారంట, గుళ్ళో వాళ్ళు పెట్టుకోమని చెప్పండి, మిమ్మల్ని కలవమంటారు సిఏ గారు. కలుమన్నారు సార్. థ్యాంక్ యూ అండి.